Find the coefficient of x to the power of n in the power series. Expansion of x by x minus 1 whole square, x minus 2, specifying the region in which the expansion is valid. Okay. So question note cheyandi careful ga. So solution చూద్దాం. Find the expansion as find the coefficient of x to the power of n in the power series. Expansion of x by x minus 1 whole square, x minus 2, specifying the region in which the expansion is valid. Okay, solution చూద్దాం. x minus 4 by x minus 1 whole square, x minus 2. ఓకే, ఇప్పుడు మనం x minus 1 whole square, x minus 2. ఇప్పుడు మనం ఇచ్చిన ఈక్వేషన్ని ఎలా తీసుకుంటాం? x minus 1 అంటే x square minus 2x plus 1 by x minus ఇప్పుడు ఇంకేముందమ్మా x minus 2 ఉంది. సో మళ్ళీ ఇక్కడ x by x minus 2. సో మనం x square ఇక్కడ పాజిటివ్ ఇక్కడ ఇచ్చింది ఏమి ఇచ్చారు మనకి ఈక్వేషన్? x minus 2 whole square అని ఇచ్చారు కదా. సో x minus 1 whole square సో దీన్ని స్ప్లిట్ చేసాం. స్ప్లిట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు రీజన్ స్పెసిఫైయింగ్ ద రీజన్ ఇన్ విచ్ ద ఎక్స్పెన్షన్ ఈజ్ వాలిడ్ అని ఇచ్చాం. సో ఈ ఈక్వేషన్ని మనం ఏం చేస్తాము? ఈక్వేషన్ మనం x by సో a by x minus 1 plus b by x minus 1 whole square అని తీసుకుంటాం, ప్లస్ c by x minus 2. ఓకే, x minus 2 ఇలా మనం ఈ ఈక్వేషన్ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటాం. మనం ఇది కోఎఫిషియంట్ కదా, సో ఇలాగ మనం క్యాలిక్యులేషన్ పాటు ఈ విధంగా మనం అప్లై చేయని అవసరం లేదు. మనం ఇది చూసుకోండి. సో ఇలా ఈ విధంగా కోఎఫిషియంట్ ఆఫ్ ఇచ్చారు, కోఎఫిషియంట్ ఆఫ్ ద రీజియన్ ఇన్ విచ్ ద ఎక్స్పెన్షన్ వ్యాలిడ్ అని ఇచ్చారు కాబట్టి ఇలా చేసుకుంటాం. నెక్స్ట్ x ఈక్వల్ టు a ఇంటూ x మైనస్ 1 x మైనస్ 2 ప్లస్ b ఇంటూ x మైనస్ 2 ప్లస్ c ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ అని చెప్పి చేసుకుంటాం. సో మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ ఇది ఉంది కాబట్టి మనకి x మైనస్ 1 ఆల్రెడీ ఎల్సిఎం తీసుకుని x మైనస్ 1 ఉంది కాబట్టి x మైనస్ 1 x మైనస్ 2 b ఈక్వల్ టు x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి x మైనస్ 2 c ఈక్వల్ టు x మైనస్ 1 హోల్ స్క్వేర్ అని వస్తుంది. సో x ఈక్వల్ టు 1 ఇన్ 1 ఈక్వల్ టు 1. సో b ఈక్వల్ టు 1 మైనస్ 2. పుట్ x ఈక్వల్ టు 1 తీసుకుంటే b ఈక్వల్ టు మైనస్ 1. పుట్ x ఈక్వల్ టు 2 తీసుకుంటే ఇన్ 1 ఈక్వల్ టు 2. c ఈక్వల్ టు 2 మైనస్ 1 హోల్ స్క్వేర్, c ఈక్వల్ టు 2. పుట్ x ఈక్వల్ టు 0 తీసుకుని ఇన్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది? సో మనం కోఎఫిషియంట్ అని ఇచ్చారు. కోఎఫిషియంట్ అని ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనం x ఈక్వల్ టు మైనస్ 1 తీసుకుంటాం. x ఈక్వల్ టు ఏం తీసుకుంటాం? x ఈక్వల్ టు 1 తీసుకొని మనం అప్లై అనేది చేసామన్నమాట. x ఈక్వల్ టు 1 అనేది తీసుకొని మనం సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు x ఈక్వల్ టు 1 అయిపోయింది కదా. సో x ఈక్వల్ టు x ఈక్వల్ టు 1 అనేది మనం తీసుకో. x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0.
బి ఈక్వల్ టు -1 వచ్చింది, సి ఈక్వల్ టు 2 అనేది వచ్చింది కదమ్మా. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మనకి ఏమొస్తుంది? ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 అని ఫస్ట్ ఈక్వేషన్లో మనం తీసుకుంటే 2a - 2b + c అనేది వస్తుంది. సో 2a + 2 + 2 = 0. సో a ఈక్వల్ టు -4 - 2. సో a ఈక్వల్ టు బై 2 కదమ్మా. ఇప్పుడు 2 అనేది -2 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే 0 తీసుకుని ఏ ప్లస్లో 2a + 2b + c అనేది మనం ఈక్వేషన్ తీసుకుంటే మనకి a ఈక్వల్ టు -2 వస్తుంది. సో దేర్ఫోర్ x/x - 1 హోల్ స్క్వేర్ x - 2 equal to -2/x - 1 - x - 1 whole square plus 2/x - 2. మనకు వచ్చిన ఆన్సర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో 2a - 2b + c 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 అని పెట్టుకున్నాం. ఓకేనా. ఇప్పుడు x - -2/x - 1 1/x - 2 హోల్ స్క్వేర్ 2/x - 2. సో 2 ఇంటూ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. 2 ఇంటూ x - 1 మైనస్ 1 - x - 2 1 - x/2 whole to the power of minus is valid for x1 and x/2 1. So 2 equal to 1 plus x square plus x to the power of n minus 1 plus 2x plus 3x square plus up to the power of n plus 1 x to the power of n up to minus 1 plus x/2 plus x/2 whole square plus x/n x/2 to the power of n if x equal to less than 1. ఇప్పుడు మనకి కోఎఫిషియంట్ మనకి ఎలా అయితే మనకు వచ్చిందో ఆన్సర్ సేమ్ ఆ విధంగానే ఆ ఫార్మ్ అంటే ఫస్ట్ ఎక్స్లో వచ్చింది ఎక్స్ వేసాము, తర్వాత 2x వచ్చింది 2x వేసాము, x/2లో వచ్చింది x/2లో వేసేసాం అనమాట. సో మనకి దేర్ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of n in this expansion is 2 minus n plus 1 minus 1/2 whole to the power of n 1 minus n minus 1/2 whole to the power of n. ఓకే అమ్మా, ఇది 8 మార్క్స్ సమ్. మనం ప్రాసెస్ అనేది మనకి సింపుల్గా అనిపించవచ్చు, కానీ మనకి ఒక థాట్ అనేది మైండ్లో ఉంటే సింపులే, లేదు అంటే మాత్రం అసలు మనం పెన్ కూడా పెట్టలేమన్నమాట. సో ఒకసారి చూడండి, క్వశ్చన్ నోట్ చేయండి. మీరు ప్రాక్టీస్ అనేది చేస్తేనే మీకు సమ్ చేయగలుగుతారు. ఫైండ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of n in the power series expansion of x by x minus 1 x minus 2 x minus 1 whole square x minus 2. Specifying the region in which the expansion is. ఇప్పుడు ఈ ప్రాసెస్ మనం స్క్వేరింగ్ అనేది కాకుండా మనకి నార్మల్గా దీన్ని స్ప్లిట్ చేసుకొని ఫస్ట్ a/x - 1 b/x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ c/x - 2. ఇక్కడ ఏబిసి ఇక్కడ ఏ ఇచ్చింది, మనకి ఏమిచ్చారు ఏబి ఇచ్చారు. మనం ఏబిసి ఎలా తీసుకోవాలి అనేది మనం క్లారిటీగా చూసుకుని సింప్లిఫికేషన్ అనేది మనం అప్లై చేసుకుంటూ చేస్తే 2a - 2b - 2b + c. సో x - 1 ఎలా తీసుకోవాలి, x - 2 ఎలా తీసుకోవాలి అనేది ప్రాసెస్ చూసుకొని మీరు
చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేది సాల్వ్ చేయగలుగుతారు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.